గొడ్డల నుంచి గుండెపోటుకి ఎలా మార్చేశారో ఇది కూడా అసలు సంబంధం లేని వెహికల్కి మార్చేశారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడు. చివరకు తన సొంత బాబాయిని గొడ్డలతో నరికి గుండెపోటుగా సృష్టించి ఏం చేయగలిగారు చెప్పండి. మీరేం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డిని ఆ కేసుల్లో? ఈ కేసులో మాత్రం ఏం చేయగలుగుతారు? నేను ఒకటి అడుగుతున్నా, చనిపోయిన వాడు దళితుడు కదా, మన ఎస్సీ యాక్ట్ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు ఇంతవరకు? అరెస్ట్ చేస్తారు, వెంటనే బెయిల్ ఇస్తారు, స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్స్ పెట్టారు. నేను ఒకటి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వానికి స్టాండ్ అంటే చెప్పండి. ఫస్ట్ మీరు ప్రజలకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని మేము ఈ విధంగా ట్రీట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పార్టీని మేము ఈ విధంగా ట్రీట్ చేస్తాం చెప్పండి. మరి మీరు ఏంటిది, ప్రతిపక్షమా లేకపోతే మీ అనుకూల పక్షమా? అంటే అట్లాగే రామకృష్ణ గారు ఎవరు పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీ అనుమానం?